ఈసారి మన దేశంలో అతివృష్టి అనావృష్టి చూడబోతున్నామా? పరిణామాలు చూస్తే అలానే ఉంది. ఎందుకంటే వర్షపాతం తక్కువగా ఉండే ఎడారి ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అలానే ఈ సమయానికి వర్ష ఋతువు ప్రవేశించాల్సిన చోట ఇంకా వేసవి ప్రతాపం తగ్గలేదు. ఈ విరుద్ధ పరిణామాలకు కారణం నైరుతి గతి తప్పడమే కాదు, ఎల్ నీనో రాకకి ఇదే సంకేతమని కూడా చెప్తున్నారు. తార్మార్ టక్కర్మార్, ఎడారిలో వాన, పొలాల్లో ఎండ. అచ్చంగా ఇదే సీన్ రాజస్థాన్, మహారాష్ట్ర మధ్యన. గతంలో ఏదైనా సీజన్లో పడకూడని వాన పడినా, సకాలంలో వర్షం పడకపోయినా కలికాలం నాయనా కలికాలం అంటూ నిట్టూర్చేవారు. అయితే ఇప్పుడు ఏకంగా ఎల్ నీనో అంటే ఇదేనేమో అంటున్నారు. లేకపోతే ఇది వర్షాకాలం సీజన్ అయినా పెద్దగా వానలు పట్టంలేదు, అంతవరకు ఓకే. కానీ అసలు ఎడారి ప్రాంతాలైన జైపూర్, బికనీర్లలో భారీగా వర్షాలు పడడమే మరింత విచిత్రంగా, కారణం ఆలోచిస్తే ఆందోళనకరంగా అనిపిస్తోంది. భయంకరమైన కరువుకి కారణమయ్యే ఎల్ నీనో పరిస్థితి చోటు చేసుకున్నప్పుడే ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయంటారు. పాకిస్తాన్తో పాటు వాయువ్య భారతదేశం నుండి వీస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే రకపు గాలులతో ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో సాధారణం కంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. జైపూర్, బార్మర్, బికనీర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే మహారాష్ట్రలో సాధారణంగా వర్షాలు పడాల్సిన సమయం అయినప్పటికీ ఋతుపవనాలు బలహీనపడడం వల్ల మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం లేదు. ఫలితంగా ముంబై వంటి తీర ప్రాంతాల్లో కూడా ఉక్కపోత, విదర్భ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన వేడి గాలులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఋతుపవనాల కదలికల్లో వచ్చిన మార్పుల వల్ల సాధారణానికి విరుద్ధమైన వాతావరణం నెలకొందనేది ఈ రంగంలోని నిపుణుల మాట. సాధారణంగా అయితే సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ నెలలోనే దేశంలోని పశ్చిమ తీరమంతా వ్యాపించాలి. అరేబియా సముద్రపు గాలులతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రకి విస్తరించాలి. అలా ఋతుపవనాలు రాజస్థాన్కు చేరుకునేసరికి జులై నెల వరకు ఆగాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఋతుపవనాలు తమ గతి తప్పడంతో ఇలా ప్రత్యేకంగా వర్షాభావ పరిస్థితులను నెలకొల్పుతుందంటున్నారు. దీనికి ఎల్ నీనోనే కారణమంటున్నారు.